అల్లు అర్జున్ గారితో మీరు మ్యాక్స్ ట్రావెల్ చేశారు. అవునవును. సో ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్? మీరు గురించి స్టార్ట్ చేద్దాం. అల్లు అర్జున్ సార్తో చెప్పుకోవాలంటే యాక్చువల్గా సారు నేను చాలాసార్లు చెప్పాను. అంటే యాక్చువల్గా బిఫోర్ షూట్ ఒకటి ఉంటుంది, సార్ ఒకసారి క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇంకా మీరు చూసారో లేదో అది ఆ చీరదే ఆ 2 ఎలివేషన్ అదే ఫస్ట్ జాతర సెటప్ ఒకటే చీరతో ఉంటదని అందరూ అనుకున్నారు. బట్ ప్రీ క్లైమాక్స్ కూడా శారీతోనే సారు షూట్ చేశారు. ఆ డెడికేషన్ అవని అంటే ఆల్మోస్ట్ 100 days సారు షూట్ లో శారీతోనే ఉన్నారు. ఆ డెడికేషన్ ఉండడం అనేది చాలా కష్టం. కానీ సార్ అంటే బాగా ఇన్వాల్వ్మెంట్ అయి చేశారు. ప్లస్ మాకు కూడా ఏమైనా ఉంటే సజెషన్ చేసేవాళ్ళు. ఇలా చూడండి, నేను ఒకసారి నాకు సారు ఫైట్ సీక్వెన్స్ లో ఇసురు పడిపోతాను అనమాట. అది దొంగ ఉంటుంది, దొంగ గుద్దుకున్నాను వెళ్ళి. దొంగ గుద్దుకుంటే వెంటనే పిలిచి ఆ ఆర్టిస్ట్ తనకి ప్రికాషన్స్ ఇవ్వాలి కదా, సేఫ్టీ చూసుకోవాలి కదా అని చెప్పి మాకు సేఫ్టీ అన్ని ప్రికాషన్స్ ఇచ్చి నేను 20 times పడ్డానేమో అప్పటి నుంచి. పడుతుందా అంటే క్లోజ్ షాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మన తారక్ గారితో పడే సీన్ కానీ మళ్ళీ పడిచి వేసి సార్ని పట్టుకోవడం, ఇవన్నీ అప్పుడు ప్రికాషన్స్ బాగా తీసుకుని ఆర్టిస్టులకి ఎవరికి ఏం జరగదు. ఎందుకంటే ఫైటర్స్ అంటే మీరు చేస్తారు, ఆర్టిస్ట్ వాళ్ళు ఫైట్ సీక్వెన్స్ చేయలేదు, ఇది చాలా డెప్త్ ఉంది దీంట్లో, సో బాగా తీసుకోండి. ఎందుకంటే ఒకరికి డ్యామేజ్ అయినా సీన్ మళ్ళీ చాలా వెయిట్ చేయాలని చెప్పి అందరికి సేఫ్టీస్ అన్ని ఇచ్చి షూట్ చేసింది. మీరే అన్నారు ఇప్పుడు ఒకసారి ఆ వేషంలోకి వెళ్ళిపోతే దాంట్లోనే ఉండిపోతారని. స్లాంగ్ కూడా మీతో మాట్లాడేటప్పుడు అదే స్లాంగ్ లో మాట్లాడేవారా? చిత్తూరు స్లాంగ్. చిత్తూరు స్లాంగ్ ఎందుకంటే ఆయన మూడ్ నుంచి బయటకు రారు. ఒకసారి మేకప్ వేసుకున్నారంటే అదే మూడ్ లో ఉంటారు. ఎందుకంటే డైలీ డిక్షన్, డైలీ డెలివరీ అదే స్లాంగ్ లో చెప్పాలి కదా, ఆ మూడ్ లోనే ఉంటారు సారు. పుష్ప 2 అంటే ముఖ్యంగా డైలాగుల గురించి మాట్లాడాలి. చిత్తూరు స్లాంగ్ లో ఒక డైలాగ్ చెప్పండి మీ నోటితో.